ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దాని వెనుక వైపున పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి 4. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. థైరాయిడ్ సంబంధించినటువంటి ఒక ప్రాణాయామం చేద్దాం. గొంతు ద్వారా శ్వాసలోకి తీసుకోవాలి. అంటే శ్వాస ముక్కుల ద్వారా వెళ్తుంది, కానీ కొద్దిగా గొంతును బిగించాలి. నా సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ రావాలి, గొంతు దగ్గర సౌండ్ క్రియేట్ అవ్వాలి. ఈ సౌండ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ సౌండ్ వల్ల వైబ్రేషన్స్ ఈ భాగంలో. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దాని వెనుక వైపున పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి 4. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. థైరాయిడ్ గ్లాండ్ నుంచి 2 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, థైరాక్సిన్ అండ్ క్యాల్సిటోనిన్. రెండోది పారాథైరాయిడ్ నుంచి పారాథైరో హార్మోన్ PTH. ఈ 3 రకాల హార్మోన్స్ నార్మల్ అవుతాయి దీని ద్వారా ఈ ఉజ్జాయ ప్రాణాయామం. థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది, లేనటువంటి వాళ్ళకి కూడా రాకుండా ఉంటుంది. దీనివల్ల ఈ వైబ్రేషన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్లో సెల్స్ అండ్ టిష్యూస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, పని చేయడం స్టార్ట్ అవుతుంది. ట్రై చేయండి, సౌండ్ క్రియేట్ చేయండి, ట్రై చేయండి. ఇంకా శ్వాసను లోపలిని ఆపేసి గడ్డాన్ని చెస్ట్ కానించండి. మన గడ్డాన్ని చెస్ట్ కానించి ఆపేయండి. ఎంత సమయం మనం శ్వాసను లోపల ఆపించగలం అంత సమయం ఉండవచ్చు. ఇక ఉంచలేనప్పుడు తల పైకెత్తి కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా బయటకు వదలండి. ఇలా వన్స్ అగైన్. One more time. Okay. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.